నమస్తే అందరికీ. స్వాగతం మీ విఎం మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్లోకి. ఈరోజు మనం చరిత్ర, శౌర్యం, కల్పిత గాథలతో కూడిన ఒక గొప్ప సినిమా రివ్యూ చూస్తున్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు. కథ 17వ శతాబ్దానికి చెందింది. భారతదేశంపై ముఘల్ సామ్రాజ్యం పాలిస్తున్న కాలం, ప్రజల మీద అణచివేత, అన్యాయం పెరిగిన సమయం. అదే సమయంలో ఒక ధైర్యవంతుడి పుట్టుక జరిగింది. ఇతడు గొప్ప యోధుడు, ధర్మాన్ని ఆశ్రయించిన వీరుడు. ఇతడే మన హరిహర వీరమల్లు. చిన్నప్పటినుంచి అన్యాయాన్ని తట్టుకోలేని మనసు, ధనవంతుల దగ్గర నుండి దోచి పేదలకు పంచే రాబిన్ హుడ్ లా మారతాడు వీరమల్లు. కాని ఇతడి లక్ష్యం మాత్రం ఒకటే, ముఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడం. ఔరంగజేబు పాలనలో, ముఘల్ కోశంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం విషయంలో కథ ప్రధానంగా సాగుతుంది. ఈ వజ్రాన్ని దొంగిలించాల్సిన పనిని ఎవ్వరూ చేయలేరు. కాని ఒకడే చేయగలడు. ఇతడే వీరమల్లు. తన తెలివితేటలతో, ధైర్యంతో కోటల్లోకి చొరబడి, గూఢచారులను మోసం చేస్తూ, ఆయన తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం సాగిన యాత్ర. ఇది కేవలం యుద్ధం కాదు. ఇది దేశగౌరవం కోసం సాగిన పోరాటం. పవన్ కళ్యాణ్ గారు పోషించిన పాత్రలో ఆవేశం, ధైర్యం, శక్తి, ప్రతి ఒక్కరూ చూసి గర్వపడేలా ఉంటుంది. ఆయన్ను తోడుగా పద్మ అనే యువతి ఉంటుంది, నిధి అగర్వాల్ చేసిన పాత్ర. సినిమా క్లైమాక్స్ లో ముఘలులకు తలదన్నే యుద్ధం జరుగుతుంది. కోహినూర్ వజ్రాన్ని రక్షించడం కాదు, భారతీయుల అహంలను నిలబెట్టే క్షణాలు. ఇదే హరిహర వీరమల్లు అసలు కథ. ఇది కేవలం సినిమా కాదు, ఒక యోధుని జీవితం, ఒక ధైర్యగాథ. చరిత్రలో లేకపోయినా, ప్రజల గుండెల్లో నిలిచిపోయే కల్పిత వీరుడు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే, మా ఛానెల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.